నిన్ను అడ్డం పెట్టుకొని ఆ దుర్గమ్మని సాధిద్దామనుకున్నాను. ఆవిడ పరువు, ఆ ఇంటి గౌరవం వీధిలోకి లాగాలి అనుకున్నాను. అన్ని చెడగొట్టి పారేశావు. సారీ మేడం. ఎంతసేపు ఆ పద్మావతి నన్నేదో చేస్తుందని దాని మీద దృష్టి పెట్టాను తప్ప ఇలా దుర్గమ్మ గారి వైపు నుంచి ముప్పు పొంచి ఉందని ఊహించలేకపోయాను. ఊహించాలి. ఒక వ్యవహారంలోకి దిగాక వ్యూహరచన చెయ్యాలి. వ్యూహంతో నడుచుకోవాలి. అలా నడిచే దారిలో కుడి చేయి చేసే పని ఎడమ చేయికి, ఎడమ చేయి చేసే పని కుడి చేతికి తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటూ అడుగులు వేయాలి. అప్పుడే అనుకున్నది అనుకున్నట్లు సాధించగలం. నువ్వు చేసిన చెత్త పని వల్ల నా పగ ప్రతీకారం ఎలా ఉన్నా ఎన్నో కోట్లు విలువ చేసే దుర్గమ్మ ఆస్తిలో వాటాని కోల్పోయావు. నువ్వు ఇన్నాళ్లుగా నువ్వు పడ్డ శ్రమ వృధా అయిపోయింది. ఆస్తి మాట ఎలా ఉన్నా ఆ ఇంటి నుంచి ప్రాణాలతో బయటపడ్డాను. అది దుర్గమ్మ గారి మంచితనం వల్ల. ఆవిడే గనక ఆగ్రహించుంటే ఈ పాటికి చచ్చేదాన్ని, లేదా జైల్లో కూర్చునేదాన్ని. ఒక మాట చెప్పనా మేడం, ఒకళ్ళకి చెడు చేయాలనుకుంటే మనకే చెడు జరుగుతుంది. కాబట్టి మీరు కూడా ఈ పగలు ప్రతీకారాలు పక్కన పెట్టి ఇప్పుడు ఎందుకు కొట్టారు? నేనేమన్నానని? నీతులు చెప్పకు. మనం ఏం చెయ్యలేనప్పుడు సైలెంట్ అవడం మంచిది కదా, అదే అన్నాను. నువ్వేం చేయలేకపోయావు కాబట్టి నేను ఏం చేయలేను అనుకుంటున్నావా? చేస్తా. ఏం చేస్తారు? ఏం చేస్తానో చెప్పను, కానీ చేస్తా. ఆ దుర్గమ్మ పరువుని గంగలో కలుపుతాను. దానికి ఏం చేయాలో అర్థమైంది, ఎవరిని ఉపయోగించుకోవాలో అర్థమైంది. మరి నన్నేం చేయమంటారు? ఎక్కడికైనా వెళ్ళిపోమంటారా? ఎక్కడికి పోతావు? ఇక్కడుండి ఏం చెయ్యాలి? చెయ్యాలి, నువ్వే చెయ్యాలి. ఇంత జరిగాక నేనేం చేస్తాను? పిచ్చిదానా, ఎక్కడ కోల్పోయామో అక్కడే పోరాడాలి, సాధించాలి. ఒకసారి చావు తప్పి బయటపడ్డాను. మళ్ళీ ఇంకొకసారి ఏమన్నా చేస్తే ఈసారి ఆ దుర్గమ్మ గారు నన్ను ప్రాణాలతో వదలరు. ఈ కవిత ఉండగా నిన్ను ఎవరు ఏమీ చేయలేరు. నేను ఆలోచించి నువ్వు ఏం చేయాలో చెప్పేదాకా నువ్వు బయటికి రాకు. ఎవరితోనూ ఏమీ మాట్లాడకు, అర్థమైందా? దుర్గమ్మ, ఇల్లు అలకగానే పండగ అయిపోతుందా? రుకు, ఇలా వచ్చి కూర్చో. ఈ మధ్య నీ అల్లరి బాగా ఎక్కువైంది.
నువ్వు అన్నం తినకుండా ఇక్కడి నుంచి కదలడానికి కుదరదు. తిను, తినవే. అది సరే అమ్మా. ఆ నర్సమ్మని నాన్నమ్మ బయటికి పంపించేసింది కదా, మళ్ళీ తిరిగి వస్తుందా? ఇక రాదమ్మా. ఆ దరిద్రం ఇవాటితో పూర్తిగా వదిలిపోయింది. అంతేకాదు, అది మన ఇంటికి కాదు కదా, ఊరి పొలిమేరకు కూడా రాదు. వచ్చిందా ఈసారి చచ్చిందే. అత్తమ్మ చంపేస్తుంది. పద్మావతి, నీ రుణం ఎలా తీర్చుకోగలను? ఇదిగో ఇలా మాట్లాడితే నేను వెళ్ళిపోతా. అయినా నేనేం చేశానని? గా నర్సమ్మని బయటికి పంపించేలా చేసావు కదా పిన్ని. దాన్ని పంపించింది నేను కాదమ్మా, మీ నానమ్మ పంపించారు. పద్మావతి, అత్తమ్మ దాన్ని బయటికి పంపడానికి కారణం ఎవరు? నువ్వే కదా? నేనా? అవును పద్మావతి. దాన్ని బయటికి పంపించడం కోసం అత్తమ్మని ఎదిరించి మరీ ఈ ఇంట్లోకి సీనయ్య నువ్వు తిరిగొచ్చారు కదా. మీ ఇద్దరూ అలా తిరిగి రావడం, ఆ తర్వాత కృష్ణకి వేషం కట్టి ఈ ఇంట్లోకి రప్పించడం వల్లే కదా ఇవాళ ఇంత కథ జరిగింది. ఆ కథ జరగడం వల్లే కదా తీగలాగితే డొంకంతా కదిలినట్లు ఆ మైథిలి ఆగడాలు బయటపడ్డాయి. అత్తమ్మ దాన్ని మెడపట్టుకు బయటకు గెంటింది. ఆ బిచ్చగడి మనవరాలు అత్తమ్మ చేతికి దొరకడం వల్లే కదా ఆ మైథిలికి కాలం చెల్లింది. అక్క, ఎలా అయితేనే నీ కాపురం బాగుపడింది కదా. అదే పద్మావతి, నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఈ మంచి రోజు వస్తుందని, మా కాపురంలో మళ్ళీ ఆనందం చోటు చేసుకుంటుందని నేను అస్సలు అనుకోలేదు. నువ్వు అవునన్నా కాదన్నా ఈ గొప్పతనం నీకే చెందుతుంది. ఆ మైథిలి ఇక్కడే శాశ్వతంగా తిష్ట వేస్తే నా కాపురం సంగతి ఎలా ఉన్నా రుక్కు ఏమవుతుందో, దీని భవిష్యత్తు ఏమవుతుందో అని చాలా దిగులు పడ్డాను పద్మావతి. ఇక ఆ దిగులు ఏమాత్రం లేదు. గుండెల మీద చేయి వేసుకొని హాయిగా ఉండొచ్చు. అంతేకాదు పద్మావతి, ఆ మైథిలి మన ఇంటికొచ్చిన దగ్గర నుంచి నాకు కంటి మీద కునుకు లేదు. ఇప్పుడు కంటి నిండా నిద్రపోవచ్చు. ఆ పంచి ఇక ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకు. నా కాపురం బాగుపడింది అన్న సంతోషం ఉన్నా నిన్ను సీనయ్యని అత్తమ్మ ఎప్పటికి అర్థం చేసుకుంటుందా అనే ఆలోచన పట్టుకుంది. మీలాంటి మంచి వాళ్ళకి త్వరలో ఆ దేవుడు మంచి చేయాలని ప్రార్థిస్తున్నాను. అక్క, మా గురించి ఆలోచించడం మానేసే. బావగారు నువ్వు రుక్కు సంతోషంగా ఉండండి, అది చాలు. ఒరే మల్లయ్య, బోనాల పండగ దగ్గరకు వస్తా ఉంది. ఆ పనులన్నీ జాగ్రత్తగా చూసుకోండి. బామ్మా, బామ్మా, ఇటండి. ఏంది పద్మావతి? బోనాల పండుగకి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయా? దానికి సంబంధించిన ఏమైనా పనులుంటే నాకు సీనయ్యకి చెప్పమని అత్తమ్మకి చెప్పండి. ఈసారి బోనాల పండగ చాలా బాగా జరుపుకోవాలి. ఎందుకంటే ఈ సంవత్సరం మనకి చాలా చాలా ప్రత్యేకం కదా. నరకాసుడు చచ్చాడని దీపావళి ఎంత ఘనంగా జరుపుకుంటామో, ఆ మైథిలి పీడొదిలిన ఈ సందర్భాన్ని మనం చాలా ఘనంగా ఈ పండగ జరుపుకోవాలి. పండగ చేసుకుందాం సరే, నీకు ఆ సీనయ్యకి మీ అత్తమ్మని ఏమి అడగాలని లేదా?
ఏం అడగాలంటారు బామ్మ? సరిపోయింది, గది కూడా నేనే చెప్పాలనా? బామ్మ చెప్తేనే కదా అర్థమయ్యేది. మైథిలి ఇంట్లో నుంచి పోయినాది. గా విషయంలో దుబాయ్ బాబులా నాటకం ఆడిన ఆ కృష్ణని దుర్గ క్షమించినాది. అసలు పేక నులివి సంపేయాల్సిన గా మైథిలిని వదిలేసినాది. గసు వంటిది నీ సంగతేందే? మా సంగతి ఏముంటుంది? గదే సీనయ్యని నిన్ను క్షమించానని, ఇక మీదట మనస్పర్ధలు లేకుండా అందరం కలిసి ఉందామని ఒక్క మాటైనా దుర్గ అన్నదా? అన్ని గొడవలు సమసిపోయినప్పుడు అందరం కలిసిపోవాలా, అందరం కలిసి ఉండాలన్న ఆలోచన దుర్గకి రావాలి గదా. ఏంది పద్మావతి, ఏమంటావు? నేనన్నది నిజమా కాదా? అరే ఏందది? ఏం మాట్లాడవేంది? ఏం మాట్లాడమంటారు బామ్మ? దేనికైనా నా సమయం రావాలి అంటారు కదా, ఇది అంతే అనుకుంటే సరి. ఏందే సమయం వచ్చేది? ఇన్నాళ్ళు ఆ మైథిలిని ఇంట్లో ఉండనిచ్చి దాన్ని నెత్తిన పెట్టుకుంది. దాన్నెవరేమన్నా గాని ఊరుకోలేదు. చివరికి అది ఏం చేస్తుందో తెలిసాక గాని దుర్గా కళ్ళు తెరవలేదు. ఒక్కటి మాత్రం నిజం పద్మావతి, దుర్గకి ఇంత వయసు వచ్చినా అనుభవం ఉన్నా ఎవరెవరు ఎలాంటి వాళ్ళో గ్రహించలేకపోతా ఉంది. ఇంకా ఎవరు మన వాళ్ళో, ఎవరిని మనం చేరదీయాలో తెలియకపోతే ఎట్లా? తప్పు బామ్మ. అత్తమ్మ గురించి మీరు ఆలోచిస్తుంది, ఊహిస్తుంది చాలా తప్పు. ఆ మిమ్మల్ని పూచిక పుల్లలా తీసి పారేస్తున్నా ఇంకా నువ్వు ఆ సీనయ్య దుర్గని నెత్తిన పెట్టుకుని ఊరేగుతున్నారు. ఏమంత పెద్ద తప్పు చేయకపోయినా మీ విషయంలో దుర్గంత కఠినంగా ప్రవర్తిస్తా ఉంటే మీరు మాత్రం తన్ని ఒక దేవతలా చూస్తున్నారు. నిజంగా అత్తమ్మ చాలా గొప్పవారు బామ్మ. కుండ బద్దలు కొట్టినట్టుగా ఒక మాట చెప్తాను, ఏమనుకోరుగా? ఏందది? ఎన్నేళ్లైనా మీరు అత్తమ్మని సరిగ్గా అర్థం చేసుకోలేదు, అత్తమ్మ మనసునే అర్థం చేసుకోలేదు. అత్తమ్మ మనసులో ఏముందో అర్థం చేసుకోవాలి కదా. కొడుకుని కోడల్ని దూరంగా ఉంచి శత్రువులా చూస్తా ఉంది. అలాంటి మనిషిని, ఆ మనసుని ఏమని అర్థం చేసుకోవాలి? బామ్మ, కలతలు కలకాలం ఇలాగే ఉంటాయా? ప్రతిదానికి ఒక పరిష్కారం ఉంటుంది. ఆ అలా అనుకుంటూ కూర్చోండి. ఆ దుర్గా మారదుగాక మారదు. ఇంకా 10 మంది వచ్చి తన్ని మోసం చేసినా వాళ్ళని క్షమిస్తుంది గాని మీ పరిస్థితి మాత్రం ఇక ఇంతే. బామ్మ, మీకు అత్తమ్మ పూర్తిగా అర్థం కాలేదు. అత్తమ్మ మైథిలిని చాలా ప్రేమగా చూస్తుందని, తన మాటకి చాలా విలువనిస్తుందని, తన మీద ఈగ కూడా వాళ్ళనివ్వడం లేదని అనుకున్నాం. కానీ మైథిలి విషయంలో నేను మొదటి నుంచి అనుమానంగానే ఉన్నాను, దాని వ్యవహారాలన్నీ గమనిస్తున్నానని చెప్పారు కదా. అలా గమనిస్తూ మైథిలి చేసిన వెదవ పన్ని ఎలా బయటపెట్టారో మీరే చూశారు కదా. ఇక నన్నెవరూ ఏమీ చెయ్యలేరు అనుకున్న దాన్ని ఇంట్లో నుంచి గెంటేశారు కదా. ఒక మనిషి చెడు బయట పెట్టడానికి, ఆ మనిషిని ఇంట్లో నుంచి తరమడానికి ఇంత సమయం పట్టినప్పుడు మంచిని అర్థం చేసుకోవడానికి, మంచితనాన్ని గ్రహించడానికి సమయం పడుతుంది కదా బామ్మా. అదే ఎన్నాళ్ళని. తుఫాను రాకముందు, వచ్చాక, ఆ తర్వాత కూడా దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది కదా. ఇది అంతే. అత్తమ్మకి సీనయ్య మీద, నా మీద తన మాట వినలేదు అన్న అలక తప్ప కోపం ఏమాత్రం లేదు. కోపం ఇలా వచ్చి అలా పోతుంది. అలక పూర్తిగా అర్థమైతే కాని పోదు. మనం తప్పు చేస్తే పైనున్న దేవతలు శిక్షిస్తారు కదా. ఇది అంతే. తను కోడలిగా నీ మీద ప్రేమ చూపించకపోయినా నువ్వు మాత్రం దుర్గని ఒక తల్లిలా చూస్తున్నావు. దీన్ని బట్టి నాకొకటి అర్థమైంది పద్మావతి.
ఏంటది బామ్మ? దుర్గ కనీసం ఒక కూతురికి జన్మనిచ్చుంటే నీ విషయంలో ఇలా ఆలోచించేది కాదేమో. పొరపాటే బామ్మ. అత్తమ్మకి కూతురుండుంటే మా మీద చూపించే ప్రేమంతా ఆ కూతురికే దక్కేది తప్ప మాకు దక్కేది కాదు. బామ్మ, మైథిలి వెళ్ళిపోయింది. అది బయటికి వెళ్లాలన్న సీనయ్య కోరిక, నా కోరిక, మనందరి కోరిక నెరవేరింది. ఇప్పుడెల్లు ప్రశాంతంగా ఉంది. అది చాలు కదా. పద్మావతి, నువ్వు చాలా ఎత్తుకు ఎదుగుతావే. దుర్గ ఎలాంటిదో, అందరి విషయంలో ఎలా ఉంటదో అత్తమ్మగా నాకు చాలా బాగా తెలుసు. నా కోడల్నెవరైనా తప్పుగా గాని అపార్థంగా గాని అనుకుంటే నేను భరించలేను. దుర్గ మంచితనాన్ని నువ్వు ఏమాత్రం అర్థం చేసుకున్నావో తెలుసుకోవాలని. అలాగే దుర్గ మీద నీకు ఏమైనా ఏదో ఒక మూలనేమైనా వ్యతిరేక భావం ఉందేమో. ఒకవేళ ఉంటే ఆ భావాన్ని నీ మనసులో నుంచి పూర్తిగా తుడిసేయాలని నీతో ఇంతగా మాట్లాడినాను గాని నా కోడల్లాంటి ఉత్తమురాలు ఎంత వెతికినా కనపడదుగాక కనపడదు. పెద్దవారు, మీరే మీకంటే చిన్నదైనా అత్తమ్మ మీద ఎంత గౌరవం, ప్రేమ ప్రదర్శిస్తుంటే చిన్నవాళ్ళం మేమింకెంత కొలుస్తామో అర్థం చేసుకోండి. ఆహ్, ఇదే నేను ఆలోచించింది. అమ్మయ్యా, ఇప్పుడు నాకు మనశ్శాంతిగా ఉండాలి. ఆ, అత్తమ్మా, నేను ఆయన రేపు ఉదయాన్నే బయలుదేరుతున్నాం. నిజానికి మీ మాట మీరి మేం మళ్ళీ ఇంట్లోకి రావడం మేం చేసిన పెద్ద తప్పు. మిమ్మల్ని, మీ మాటని, మీ ఆజ్ఞని ధిక్కరించినట్లే. మేం చేసింది తప్పే అయినా తప్పనిసరి పరిస్థితుల్లో అలా చేయాల్సొచ్చింది. దానికి కారణం ఆ మైథిలి. అది కుట్రలు, కుతంత్రాలు చేయడం ఈ ఇంట్లో ఎవ్వరికీ తెలీదు. అలాంటి మనస్తత్వాలు ఎవ్వరికీ లేవు. అవతలి వాళ్ళు అపకారం చేస్తున్నారని కూడా గ్రహించరు, అలా అనుమానించరు కూడా. అందరూ అలా ఉంటే ఆ మైథిలి అందర్నీ బొమ్మలు చేసి ఆడిస్తుందని, దేవాలయం లాంటి మన ఇంటిని, ఇంట్లోని మనుషుల్ని కలుషితం చేస్తుందని, దాన్ని ఎలాగైనా బయటికి పంపాలని మేమొచ్చాం. ఇక్కడ మేము ఊహించింది, ఆలోచించింది ఒక్కటే. మీరు ఆ మైథిలిని నమ్మినట్టే నమ్మి దాన్ని గుట్టు రట్టు చేయాలనే ప్రయత్నంలో మీరున్నారని గ్రహించలేకపోయాం. ఒక మనిషిని అంచనా వేయటంలో కాని, తెలివిగా అడుగులు వేయడంలో కాని, దానికే తెలియకుండా దాని బండారం బయటికి లాగాలని, నలుగురిలో దాని అసలు రూపం బయట పెట్టాలని మీరు చేసిన ప్రయత్నం మేం పసిగట్టలేకపోయాం. దాన్ని ఎలాగైనా బయటికి నెట్టాలని
నేను ఆయన ఆవేశంగా ఇంట్లోకొచ్చాం. మీ అనుభవం ముందు, మీ ముందు చూపు ముందు మేమిద్దరం తేలిపోయాం.